2024 ఈజ్ ద ఇయర్ ఆఫ్ గ్లోరీ. 2024 మహిమ కలిగిన సంవత్సరముగా ప్రకటన చేస్తున్నాను. మహిమతో నిండిన సంవత్సరము, మహిమ కలిగిన సంవత్సరము. హల్లెలూయా, హల్లెలూయా. 2024 నీ జీవితంలో ఏం జరగబోతుందంటే, నీ తలపైన ఉన్న ఆకాశంలో దేవుడు తెరిచి తన మహిమను నీ మీద మునుపెన్నడు లేని విధముగా కుమ్మరించబోతున్నాడు. గెట్ రెడీ టు రిసీవ్ ద గ్లోరీ. దేవుని మహిమను పొందుకోవడానికి సిద్ధముగా ఉండి ఈ సంవత్సరము. హల్లెలూయా, హల్లెలూయా. 2023 వరకు నీకు మహిమ అంటే ఏంటో తెలియదేమో. 2023 వరకు నీ లైఫ్ సాదాసీదిగా గడిచిందేమో. బట్ గుర్తుపెట్టుకో, 2024 నేను ఈ వాక్కు ప్రకటన చేస్తుండగా వాట్ ఈజ్ గాడ్ డూయింగ్, దేవుడు ఏమి చేస్తున్నాడంటే, నీ తలపైన, నీ కుటుంబాల తలపైన ముయ్యబడిన ఆ యొక్క ఆకాశమును దేవుడు తెరిచి తన మహిమను నీ మీద, నీ కుటుంబాల మీద కుమ్మరిస్తున్నాడు దేవుడు. యాజ్ ఐఎమ్ స్పీకింగ్, నేను మాట్లాడుతుండగా బిలీవ్ ఇట్, రైట్ నో నేను మాట్లాడుతుండగా, నేను ప్రకటన చేస్తుండగా, యేసు నామాన్ని ఉపయోగించి నేను మాట్లాడుతుండగా వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఏమి జరుగుతుందంటే, మీ కుటుంబాలపైన ఆకాశము తెరవబడుతున్నది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. నువ్వు అనుకుంటున్నావేమో నేను వింటున్నాను అనుకుంటున్నావు. లేదు, నువ్వు అనుభవించబోతున్నావు రానున్న రోజుల్లో. మహిమ దేవుడిదే నాకు ఇచ్చాడు. ప్రభా 2024 రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న బిడ్డల జీవితాలలో, కుటుంబాల జీవితాలలో ఏమి చేయబోతున్నావు, నువ్వు ఏ విధముగా ఉండబోతుంది, ఏ కార్యాలు చేయబోతున్నావు అంటే, దేవుడు నాతో మాట్లాడిన మాట, కుమారుడా నా మహిమను మీ పైన కుమ్మరించబోతున్నా అన్నాడు దేవుడు. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. వాక్యాన్ని ధ్యానిద్దామా? హగ్గయి గ్రంథము, జకర్యా గ్రంథము, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువమ్మా. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడెను. కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవుచున్నావని నేను అతనిని అడుగగా, నీవు ఎక్కడికి పోవుచున్నావని నేను అతనిని అడుగగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను అని చెప్పాను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి యొక్క దూత అతనిని ఎదుర్కొనవచ్చెను. రెండవ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో, చాలు 4 వచనం తర్వాత చదువుదాం. మరలా మొదటి 3 వచనాలు చదువుదాం, అందరం చదువుదాం. రెడీ, 1 2 3. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడ్డాడు. నీవెక్కడికి పోవుచున్నావని నేను అతనిని అడుగగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనదని కొలిచి చూడబోచున్నాను అనెను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి యొక్క దూత అతనిని ఎదుర్కొని వచ్చింది. ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? జకర్యా అనే ఒక ప్రవక్త, ఇంకా చెప్పాలంటే ఈ జకర్యా ఎంత వయస్కుడో తెలుసా? మధ్య వయస్కుడు కాదు, వృద్ధుడు ఎంత మాత్రము కాదు. ఈ జకర్యా వయసు ఎంతో తెలుసా? ఇతడి యొక్క స్థితి ఏంటి చూద్దామా? 4వ వచనం చదవమ్మా. రెండవ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియజేయము. చూసారా, ఈ జకర్యా ఎవరు? యవనస్తుడు. ఎంతమంది యవనస్తులు ఉన్నారు ఈ రాత్రి కాల సమయంలో? ఈ జకర్యా అనే ఒక వ్యక్తి ఎవరు? యవ్వనస్తుడు, యవ్వన ప్రాయంలో ఉన్న ఒక వ్యక్తి. అలాంటి ఈ యవ్వనస్తుడు ఒకానొక దినమున తేరి చూస్తున్నాడంట. తేరి చూస్తుంటే అతనికి దేవదూత కనపడింది. ఆ దేవదూత కొలనూలు చేత పట్టుకొని
కనపడింది. ఆ దేవదూత దగ్గరికి ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, నువ్వేమి చేస్తున్నావు అంటే, యెరూషలేముని నేను కొలుస్తున్నాను, వెడల్పు పొడవు ఎంత ఉందో కొలుస్తున్నాను అంటున్నాడు. ఇంతలోకి ఇంకొక దేవదూత అతన్ని ఎదుర్కొని వచ్చింది. ఇతను ఏం చూస్తున్నాడంటే మహిమను చూస్తున్నాడు. ఇతను ఏం చూస్తున్నాడు? ఇతను మహిమ, దేవదూతలను చూస్తున్నాడు. ఒక యవనస్తుడు దేవదూతలను చూస్తున్నాడు, ఒక యవనస్తుడు. దేవుడు నాతో మాట్లాడుతూ అని చెప్పిన మాట ఏంటంటే, 2024 మీ సంఘములలో అనేక మంది నా మహిమను చూడబోతున్నారని చెప్పాడు దేవుడు నాతోటి. నా ప్రార్థన, అనేక మంది కాదు, మీలో ప్రతి ఒక్కరు ప్రభు మహిమ చూడబోతున్నారంట. నేనైతే హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు ప్రార్థన చేసుకుని యేసు నామమున ఆమేన్ అంటున్నావేమో, బట్ ఈరోజు మొదలుకొని ఈ వాక్కు విడుదలవుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధమైన కార్యము చేయబోతున్నాడంటే, నువ్వు దేవుని యొక్క మహిమ నీ జీవితంలో కనపడటము నువ్వు చూడబోతున్నావు. నువ్వు దూతలను చూడవచ్చేమో, లేదంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనంలో దేవుడే కనపడొచ్చేమో, లేదంటే ఇంకొకటి జరగవచ్చు. బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తానమ్మా, నేను పలికిన మాట నెరవేర్చడం కోసము దేవుడు ఏదో ఒక సూచన ఈ సంవత్సరం నీకు ఇవ్వబోతున్నాడంట. నేనైతే ఈ సంవత్సరం నువ్వు భూమిని చూడటం లేదు, ఈ సంవత్సరం నువ్వు మహిమను చూడబోతున్నావు. సంతోషమేనా? నా ప్రార్థన, ఇక్కడ యవనస్తుడు చూశాడంట. ఈ సంఘములో ఉన్న యవనస్తులందరూ ఈ సంవత్సరంలో ప్రభు మహిమను, దేవదూతలను చూచేవారుగా మారునుగాక. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్. హల్లెలూయా. ఈ సంవత్సరం నువ్వు కొంతమందిని ఆశ్చర్యపరుస్తున్నావు. ఈ సంవత్సరం నువ్వైతే దేవుడు చేయబోతున్న మొట్టమొదటి కార్యం ఏమిటంటే, ఈ సంవత్సరము దేవుడు సంఘంలో ఉన్న చాలా మందిని ప్రత్యేకముగా, వ్యక్తిగతముగా దర్శించబోతున్నాడు. ఎన్కౌంటర్స్ మొట్టమొదటి విషయము. 2024 ఏం జరగబోతుందంటే ఎన్కౌంటర్స్, దేవుని యొక్క ప్రత్యేక దర్శనాలు సంఘంలో చాలా మందికి దేవుడు అనుగ్రహించబోతున్నాడమ్మా. పక్కన చెప్పి మాట, దేవుని యొక్క దర్శనం రాబోతుంది ఈ సంవత్సరం అని చెప్పి పక్కన. నీ ప్రార్థన జీవితం ఎప్పటిలాగా ఉండదు, ఈ సంవత్సరం దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు అని చెప్పు. సో ఈ సంవత్సరము దేవుడు చేయనైన మొట్టమొదటి కార్యము, ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో దేవుడు చేయనైన మొట్టమొదటి కార్యం ఏంటంటే, దేవుడు సంఘంలో ఉన్న అనేక మందిని ప్రత్యేకముగా దర్శించబోతున్నాడు ఈ సంవత్సరము. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమేనా? దేవుని కలుసుకోవడానికి ఇష్టమేనా? మహిమను చూడటం ఇష్టమేనా? మరి ముఖ్యంగా యవనస్తులు, సంఘంలో ఉన్న యవనస్తులందరికీ నేను చెప్తున్నానమ్మా, ప్రార్థనలో ఉండండి, ఉపవాసాల్లో ఉండండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కలవబోతున్నాడు. దేవుని యొక్క ఒక్క దర్శనము చాలమ్మా. వన్ ఎన్కౌంటర్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఒక్క దర్శనము చాలు. నీ జీవితం అంతా తల్లకిందులైపోతుంది. నువ్వు వేల మందికి, లక్షల మందికి దీవెనకరముగా మార్చబోతావు. అర్థమవుతుందా? వన్ ఎన్కౌంటర్, ఒక్కసారి దర్శించాడు దేవుడు. వాట్ హ్యాపెండ్? ఏం జరుగుతుందంటే ఇదే, దేవుడు దర్శిస్తే ఇగో ఇలా ఉంటాను, ఇక ముందు ఇంకా అనేకమైన చూడబోతున్నాం మనము. దేవుడు నన్ను దర్శించిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నా బిడ్డలైన మీ అందరితో మాట్లాడుతున్నాను, మిమ్మల్ని కూడా దర్శిస్తాను అంటున్నాడు. మిమ్మల్ని కూడా వేల మందికి దీవెనకరంగా చేయబోతున్నాడు దేవుడు. వేల మందికి, నేను చెప్తున్నాను, వందల మంది కాదు, వేల మందికి. సో సంగమా, మునుపు చేస్తున్న ప్రార్థనల కన్నా ఇంకా ఈ బలమైన ప్రార్థనలు చేయండి. ఇంకా ఎక్కువ ఉపవాసాలు ఉండండి. ప్రభు వైపు తేరి చూస్తూ ఉండండి అమ్మ. స్పిరిట్లో ఎప్పుడు తేరి చూస్తూ ఉండండి. చూడండి, ఆ మొట్టమొదటి వచ్చిన చూడండి. మరియు నేను తేరి చూడగా, తేరి చూస్తున్నాడట. ఆ రోజున సింధూర వృక్షము కింద అబ్రహాము కూర్చొని చేస్తుంది ఏంటంటే తేరి చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీవు ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థనలోనో లేదంటే ఒక ప్రార్థనా పరుడుకు ఉండవలసిన అవసరం ఏంటంటే, ఇదిగో తేరి చూస్తూ ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రభు వైపు నీ దృష్టిని లగ్నము చేసుకుంటూ ఉండాలి. తేరి చూడటం అంటే లోకము వైపు చూడకుండా నీవు వ్యక్తిగతంగా ఒక గదిలో ఉండి నీ కళ్ళు మూసుకొని ఇదిగో నీవు ఆత్మలోకములో చూడడానికి నువ్వు ప్రయత్నము చేస్తూ ఉంటే దేవుడు నీ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తాడు.
అంతేగాని ఊరక కళ్ళు మూసుకొని ఆవలింతలు చేసుకుంటున్న వాళ్ళకి దేవుడు దర్శనం రావమ్మా. నువ్వు ప్రయత్నము చేయాలా, ఆత్మ లోకమును చూడటానికి, ఆ పరసంబంధమైన లోకము చూడటానికి నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు తాపత్రయపడుతుంటే, నువ్వు ప్రయత్నము చేస్తుంటే, ప్రభువుని అడుగుతుంటే దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు ఈ సంవత్సరం. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. సో నెంబర్ 1, 2024 ఏం జరగబోతుందంటే దేవుని యొక్క దర్శనాలు అనుగ్రహించబడుతున్నాయి. నెంబర్ 2, 4వ వచనం చదవమ్మా. రెండవ విషయం. రెండవ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులను పశువులను యెరూషలేములో మనుష్యులు పశువులు విస్తారమైన అంట. చూసారా ఏమైనా అంట. అసలు ఏం జరిగిందంటే ఈ జకర్యా టైంలో బబులోను రాజులు వచ్చి ఇజ్రాయెల్ దేశం మొత్తము దోచుకుని వెళ్ళిపోయారమ్మా. ఇజ్రాయెల్ దేశము ఎట్లాగున్నదంటే విస్తీర్ణానికి చాలా పెద్ద దేశము, కానీ అందులో జనాభా చాలా కొంతమందే ఉన్నారు. దేశము వెలవెల్లాడిపోతుంది. దేశంలో ప్రజలు లేక ఇండ్లన్నీ అధోగతి అయిపోయినట్టుగా ఉండిపోయింది. ఎందుకంటే బబులోనీయులు వచ్చి దేశంలో ఉన్న వాళ్ళందరినీ చెరపట్టుకుని వెళ్ళిపోయారు. కేవలము శేషము మాత్రమే మిగిలిపోయినది. ఆ మిగిలి ఉన్న వారిలో జకర్యా ఒకడు. అలాంటి జకర్యా ఒకానొక దినమున తన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షమై చేస్తున్న మొట్టమొదటి విషయం ఏంటంటే కొలుస్తుంది. యెరూషలేము ఎంత వెడల్పు ఉంది, యెరూషలేము ఎంత పొడుగుంది. ఎందుకు? దేవుడు తన కార్యము చేయబోతున్నాడు. ఏంటంటే జనులను విస్తరింప చేయబోతున్నాడు. అది తన కార్యము. దానికి ఈ యొక్క దేశము విస్తీర్ణత సరిపోతుందా లేదా అని తెలుసుకోవడానికి దేవదూత బయలుదేరి కొలుస్తుంటే ఇంతలో రెండో దేవదూత వచ్చింది. కొలిసింది చాలా ఆపు, ఇదిగో నేను ఒక విషయం చెప్తాను చూడని చెప్పేసి నాలుగో వచనం మాట్లాడుతుంది. ఏంటంటే చదువుతారా సరే. పరిగెత్తిపో యెరూషలేములో మనుష్యులు పశువులు విస్తారమైనందున. ఇది ఇంకా జరగల, కానీ అతడు ఆత్మలోకంలో చూచి మాట్లాడుతున్నాడు దేవదూత. అప్పటికి జకర్యా ఆ 2వ అధ్యాయం రాస్తున్న టైంలో ఇంకా చాలా కొద్ది మందే ఉన్నారు. కానీ దేవదూత ఏం మాట్లాడుతుందంటే పరిగెత్తిపోయి ఆ మనుషునికి చెప్పు, జనులు పశువులు విస్తారముగా ఉన్నారు అని చెప్పేసేసి. ఆ మాట అనగానే చుట్టూ చూసుంటాడు జకర్యా. విస్తారముగా, కిలోమీటర్కి ఒకడు కూడా కనపడటం లేదు, విస్తారముగా ఉన్నారని చెప్పి అంటున్నాడు. నేను అంటున్నానమ్మా, అదేనమ్మా, దేవుడు ఏది మాట్లాడినా కానీ ప్రస్తుతం ఉన్నట్టుగా మాట్లాడతాడు. నువ్వు ఉన్నట్టుగా ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే దేవుని కార్యము నువ్వు చూస్తావు. ఆ రోజున దేవుడు శారాయిని దర్శించి, ఇదిగో నీకు బిడ్డనిస్తున్నాను, నువ్వు తల్లివి కాబోతున్నావు, నీవు శారా అని నీ పేరు మార్చుకో, నువ్వు అనేక జనములకు తల్లివి అంటే ఆమె నవ్వింది. నాకు పిల్లలు ఎట్లా కలుగుతారని చెప్పేసి దేవుని యొక్క మాటకి ప్రతి మాట అడ్డు మాట మాట్లాడింది. సంగమా గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా దేవుని యొక్క వాగ్దానాలకి దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా మాట్లాడమాక. నేను ఒక మాట చెప్పనమ్మా, నీవు దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు లెక్క. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నవాడు. మీకు అర్థమవుతుందన్నమాట. దేవుడేమై ఉన్నాడు. ఆ వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే గుర్తుపెట్టుకో, నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు లెక్క. అందుకే ఎప్పుడు నీకు ఇవ్వబడిన వాగ్దానము గురించి సందేహపడమాక. నువ్వు వాగ్దానాన్ని సందేహించడం లేదు, కానీ దేవుణ్ణి సందేహిస్తున్నావు. ఎవడో వచ్చి చెప్తాడు, ఈ వాగ్దానం చూసి ఇది నీ జీవితంలో ఏమి నెరవేరుద్దమ్మాయి అనగానే నిజమే అన్నా అని నువ్వు మాట కలిపితే చాలు. నేను చెప్తున్నానమ్మా, నువ్వు వాగ్దానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడావు. కానీ ఆ రోజున జకర్యాతోటి దేవదూత మాట్లాడింది, జనములు పశువులు విస్తారముగా ఉన్నారంటే జకర్యా మాట్లాడలా. ఎందుకంటే జకర్యాకు తెలుసు, ఒక యవనస్తుడికి తెలుసు, దేవుని వాగ్దానానికి దేవుని మాటలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదని. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ రోజున నూతన నిబంధనలు ఉంటున్న మనకి తెలియటం లేదు దేవుని వాగ్దానాలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదని చెప్పేసి. వాగ్దానమును చులకనగా తీసుకుంటున్నాము. వాగ్దానము పొందుకున్న తర్వాత అది నెరవేరటంలో జాప్యం జరిగితే, అది నెరవేరటంలో ఆలస్యం జరిగితే ఏం దేవుడు అంటున్నాము. చాలా తేలిగ్గా మనం మాట్లాడేస్తున్నాము ఈ రోజున. కానీ ఆ రోజున జకర్యా
తను వింటున్నది చుట్టూ జనములు విస్తారముగా ఉన్నారు, పశువులు విస్తారంగా ఉన్నారంటే ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడాల. నేను చెప్తున్నానమ్మా. రెండవది, దేవుడు ఏమి చేయబోతున్నాడంటే నీకు కలిగిన వాటిని విస్తరింప చేయబోతున్నాడు ఈ సంవత్సరము. మీకు అర్థమవుతుందా మాట? కొద్దిగా ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఎట్లా ఉన్నారు? కొద్దిగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఇజ్రాయేల్ దేశం మీద మహిమ వచ్చిందో కొద్దిగా ఉన్న ప్రజలు విస్తారముగా మారబోతున్నారు. మహిమ ఈ సంవత్సరం నీ మీదకి వచ్చినప్పుడు కొద్దిగా ఉన్న నీ ఆర్థిక పరిస్థితి, కొద్దిగా ఉన్న నీ జీవితము, కొద్దిగా ఉన్న నీ యొక్క బలము, ఏదైతే కొద్దిగా ఉందో, ఏదైతే బలహీనంగా ఉందో అది దేవుని మహిమ ద్వారా విస్తరించబడబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నాయి మీకు నా మాటలు? దేవుని మహిమ నీ మీదకు వస్తే ఏమి జరిగిద్దంటే దేవుని దర్శనాలు పొందుకుంటావు. నెంబర్ 1. దేవుని మహిమ నీ మీదకు వస్తే నెంబర్ 2 ఏమి జరిగిద్దంటే ఎక్కడెక్కడైతే కొద్దిగా ఉందో నీ లైఫ్, ఆ కొద్దిని దేవుడు ఏం చేస్తాడంటే విస్తారముగా చేస్తాడు. స్మాల్ బికమ్ లార్జ్, వీక్ బికమ్ స్ట్రాంగ్. దిస్ ఇస్ వాట్ దేవుడు ఎగ్జాక్ట్గా నాతో ఇంగ్లీష్లో మాట్లాడిన మాట. స్మాల్ బికమ్ లార్జ్, వీక్ బికమ్ స్ట్రాంగ్. ఎప్పుడు? ఆయన మహిమ మన మీదకి వచ్చినప్పుడు. గుర్తుపెట్టుకో, ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యము నీకు తెలియపరుస్తున్నాడు. ఈ సంవత్సరము బలహీనముగా ఉన్నావేమో, నువ్వు ఎక్కడెక్కడ వీక్గా ఉన్నావో నాకు తెలియదమ్మా. యవనస్తులకి, యవనస్తురాలకి, పెద్దవాళ్ళకి, స్త్రీలకి, పురుషులకి, ప్రతి ఒక్కరికి చెప్తున్నానమ్మా, నువ్వు ఎక్కడ బలహీనుడుగా ఉన్నావో, ఎక్కడ బలహీనురాలుగా ఉన్నావో నాకు తెలీదు. బట్ ఈ సంవత్సరము నీ మీద దేవుని మహిమ కుమ్మరింపబడటం వల్ల ఏమి జరుగుతుందంటే నువ్వు ఎక్కడైతే బలహీనుడివో అక్కడే బలవంతుడిగా మారబోతున్నావు. నువ్వు ఎక్కడైతే కొద్దిని సరిపడని అనుభవిస్తున్నావో అక్కడే విస్తారమైన ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు. మీ ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఉందేమో, గుర్తుపెట్టుకో, ఈ సంవత్సరం దేవుని మహిమ నీ ఆర్థిక పరిస్థితి మీద విడుదల కాబోతున్నది అంట. నేనైతే కమాన్, హల్లెలూయా. మూడో విషయము, మహిమనిస్తానన్నాను కదా, ఎందుకు నువ్వు అపవాది వైపు చూస్తున్నావు? అనగానే ప్రభువా ఏం జరుగుతుందయ్యా, నీ మహిమ మాకు అనుగ్రహించబడితే? ఒక పక్క అపవాది ఈ రకంగా నాతో సవాలు చేస్తుంది, దిస్ టైమ్ ఐ విల్ నాట్ మిస్ అన్న మాట మాట్లాడుతుందయ్యా. మరి ఏమి చేస్తావు ప్రభువా అంటే అప్పుడు 5వ వచనం చదువు అన్నాడు దేవుడు నాతోటి. 5వ వచనము, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. నేను దాని చుట్టూ ఎట్లా ఉంటానంట? అగ్ని ప్రాకారముగా అంటే ఆ పై వచనాల్లో ఏంటంటే చూడండి, అసలు ఆ పై వచనం చదువుతారు ఒకసారి. 4వ వచనము, 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులు పశువులు విస్తారమైనందున ప్రాకారం లేని మైదానం అయిపోయింది. ప్రాకారం లేకపోతే ఏమవుతాయి? చుట్టుపక్కల ఉన్న దేశాలు దండెత్తి వచ్చేస్తాయి, చుట్టుపక్కల ఉన్న దేశాలు ఆక్యుపై చేసేస్తాయి ప్రాకారం లేకపోతే. అంటే శత్రువులకి చాలా ఈజీ అమ్మా, ఈ దేశంలో ఏం జరుగుతుందో చూడగలరు. వాడి ఇంట్లో ఉండి చూడగలడు ఈ దేశంలో ఏం జరుగుతుందని చెప్పేసి. సో శత్రువుకి చాలా దగ్గరగా బ్రతుకుతున్నారు వీళ్ళు దేవుని మహిమ వస్తే. అయితే ఎప్పుడైతే ప్రాకారం లేని మైదానముగా యెరూషలేము ఉంటుందో, నేను చెప్తున్నానమ్మా, ఎప్పుడైతే ప్రాకారము లేని ఒక కంచె లేని వ్యక్తిగా నువ్వు ఉంటావేమో, గుర్తుపెట్టుకో, కంచె లేదు, నాకు కాపుదల లేదు, నాకు సపోర్ట్ ఎవరు లేదు, నా పక్షముగా ఎవరు ఉండరు, బంధువులు కూడా ఉండరు అని నువ్వు అనుకుంటున్నావేమో, నీకు ఆయన ప్రాకారముగా మారబోతున్నాడు ఈ సంవత్సరము. కమాన్ కమాన్ చర్చ్, హల్లెలూయా హల్లెలూయా. యెరూషలేము అనుకుంటుంది ఆశీర్వాదం సరే, జనాలు విస్తారంగా ఉన్నారు, పశువులు విస్తారంగా ఉన్నాయి, కానీ కాపుదలేది, చుట్టూ ప్రాకారం లేకుండా పోయింది. శత్రువులు చక్కగా చూస్తున్నారు. ప్రతిరోజు మార్నింగ్ వచ్చేసి అబ్బా ఎంత బాగుంది యెరూషలేములో పంటలు ఎంత బాగా పండుతున్నాయని శత్రువులు చక్కగా చూస్తున్నారు. దాని పైపు ఆశ పెట్టుకొని ఉంటున్నారు. యెరూషలేము అనుకుంటుంది అయ్యో ఆశీర్వాదం ఉంది కానీ కాపుదల లేదేంటి అని చెప్పి అనుకుంటుంటే, వెంటనే దేవుని యొక్క వాక్యం మరలా మాట్లాడుతుంది, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. అమ్మ నేను చెప్తున్నానమ్మా, ఈ రోజున ఇక్కడున్న కొంతమందితో నేను మాట్లాడుతున్నానమ్మా, మాకు సపోర్ట్ ఎవరు లేరు, మాకు తోడు ఎవరు లేరు, మా పక్షముగా ఎవరు ఉండరు
అని బాధపడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీ చుట్టూ దేవుడు ఈ సంవత్సరము అగ్ని ప్రాకారము ఉండబోతున్నాడు. బట్ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏమిటంటే సంఘాన్ని ప్రార్థనలో ఉపవాసంలో పెట్టమన్నాడు. ఎందుకంటే ఆ రోజున హామాను యూదులకు వ్యతిరేకముగా ఒక చట్టాన్ని ఎట్లాగైతే రాజు ద్వారా తీసుకుని వచ్చితే ఎస్తేర్ ఏం చేసింది? 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఒక దేశం మొత్తము కాపాడుకోవటానికి, ఒక దేశంలో ఉన్న లక్షలాది మంది యూదులను కాపాడుకోవటానికి ఒక స్త్రీకి ఎన్ని దినాల ప్రార్థన సరిపోయిందమ్మా? 3 దినాల ప్రార్థన సరిపోయింది. నేను చెప్తున్నానమ్మా, అదే ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తే నీవు నీ కుటుంబము ఈ సంవత్సరము ఆనందంగా ఉంటారంట నేనైతే. కాబట్టి నెక్స్ట్ కమింగ్ డేస్, ఈ వారంలో మీరు ఉపవాసం ఉంటారో ఉండరో మీకే వదిలేస్తున్నాను నేనైతే. బట్ ఉపవాసం ఉండాల్సిందిగా నేను పిలుపునిస్తున్నానమ్మా. ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, అయ్యా ఈ సంవత్సరము మా చుట్టూ నీవు అగ్ని ప్రాకారముగా ఉండాల్సిందే అని చెప్పి అడగాలి దేవుణ్ణి, అంతే. ఒకసారి నష్టము జరిగింది, ఇంకొకసారి నష్టం జరగడానికి వీలేదమ్మా. ఆ రోజున యెరూషలేము బబులోనీలో అంతా వచ్చి దోచుకొని వెళ్ళిపోయారు. యెరూషలేముని ప్రజలందరినీ చంపివేసేశారు. మిగిలిన వాళ్ళని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఏం జరిగింది? దేవుని మహిమ రాగానే రెస్టోరేషన్ జరిగింది. దేవుడు ఆ ఉన్న జనాన్ని విస్తరింపచేయడం స్టార్ట్ చేశారమ్మా. అమ్మా, మహిమ నీ మీదకి వస్తే జరిగేది ఏంటంటే రెస్టోరేషన్. నువ్వు కోల్పోయింది మొత్తం తిరిగి పొందుకుంటావు. నేను ఈ కోల్పోయింది తిరిగి పొందుకోవటం విషయంలో ఒక గొప్ప మర్మం చెప్పనా, ఒక ఆనందకరమైన విషయం చెప్పనా. యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దాడింది మరియా, యేసు తల్లి అయిన మరియా. కానీ ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. శిష్యులేమో గురువుని కోల్పోయారు. సోదరులేమో సోదరుని కోల్పోయారు. కొంతమంది ప్రియుడిని కోల్పోయారు. ఆ దేశంలో ఉన్న ఒక సిటిజన్ని కోల్పోయింది. కానీ ఒక స్త్రీ మాత్రము తన కుమారుని కోల్పోయింది. అది ఎవరు తీర్చలేని బాధ. మరి ఆమెకి ఎట్లా రెస్టోరేషన్ జరుగుతుంది? పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వీళ్ళందరూ ఆ మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ మరియ మీదకి దిగి వచ్చినప్పుడు నేను నమ్ముతానమ్మా, మరియ అన్న మాట ఏంటి తెలుసా? అదే స్పర్శ నా యేసు తాకుతున్నట్టుగానే ఉన్నది. ఎందుకంటే యేసే పరిశుద్ధాత్మ దేవుడిగా ఆమె మీదకు రాలేడు ఆ రోజున. అదే స్పర్శ. ఎస్, మిగతా వాళ్ళందరూ అన్ని భాషల్లో ప్రార్థన చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ గంతులు వేస్తున్నారేమో, బట్ ఈమెమంటుందంటే నేను మరలా నా కుమారుడిని పొందుకున్నాను. అదే స్పర్శ. నా కుమారుడు తాకితే ఎట్లాగుంటుందో మీ అందరికీ మంటలు పడుతున్నాయేమో అగ్ని మీ మీద వస్తే. నాకేంటో అగ్ని నా మీద వస్తే నా కొడుకు తాకుతున్నట్టుగా అనిపిస్తుంది అంటున్నారు. రెస్టోరేషన్. నేను అనుకుంటానమ్మా, దేవుడు తిరిగి పునరుద్ధరీకరించలేదంటూ ఏది నీ జీవితంలో ఉండదమ్మా. నువ్వు ఎవరిని కోల్పోయినా దేవుడు తిరిగి పునరుద్ధరీకరించలేదంటూ ఏది ఉండదు. ఈ సంవత్సరము మహిమ నీ మీదకి వస్తుంటే నీ జీవితంలో జరిగే మరో కార్యం ఏంటి తెలుసా? నీవు తిరిగి రెస్టోర్ కాబోతున్నావు. నువ్వు కోల్పోయిందంతా మరలా తిరిగి పొందుకోబోతున్నావు. కమాన్. కోల్పోయిన వ్యక్తులను తిరిగి పొందుకుంటావు, కోల్పోయిన ధనమును తిరిగి పొందుకుంటావు, కోల్పోయిన ఆరోగ్యము తిరిగి పొందుకుంటావు, కోల్పోయిన పేరు ప్రతిదీ తిరిగి పొందుకుంటావు ఈ సంవత్సరము. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఏమి రెస్టోర్ చేశారు ఆ రోజు నుంచి. మరియా ఇంకా దుఃఖపడిన దినమంటూ లేనే లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిగా యేసు ఆమెలోనే ఉంటున్నాడు. వా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని మహిమ నీ మీదకు వచ్చినప్పుడు ఏమి జరుగుతుందంటే, మొట్టమొదటిది దేవుని యొక్క దర్శనము నీకు అనుగ్రహించబడుతుంది. రెండవది నువ్వు విస్తరించబడతా ఉంటావు. మూడవది దేవుడు నీకు కాపుదలగా ఉంటాడు. నాలుగవది నువ్వు కోల్పోయింది తిరిగి పొందుకుంటావు. అర్థమవుతుంది మీకు ఆ మాటలో? 6వ వచనము, 2వ అధ్యాయం 6వ వచనము. ఉత్తర దేశంలో ఉన్నవారులారా, నేను 5వ వచనం చదవమా.
నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. నేను దాని మధ్యను నివాసినై. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉండును. అబ్బా, మహిమకు ఏంటంట? కారణముగా. ఆ సాక్ష్యము నీదై ఉండును గాక ఈ సంవత్సరము. నీ మహిమకు దేవుడే కారణముగా మారును గాక. ఎందుకంటే నేను చూసిన వాళ్ళు ఖచ్చితంగా అంటారు ఈ మాట, వీళ్ళు ఈ రకంగా బ్లెస్ అయ్యారంటే ఇది వీళ్ళ వల్ల కాదురా, వీళ్ళు నమ్ముకున్న దేవుడే అని చెప్తారు అంతే. అర్థమవుతుందా? ఎందుకంటే నీ బంధువులకి, నీ స్నేహితులకి నీ గురించి, నీ కుటుంబం గురించి బాగా తెలుసు. చాలామంది అనుకుని ఉంటారేమో ఈ సంవత్సరం నిన్ను చూసి ఇంకా అయిపోయింది, ఇలా పరిస్థితి అంతే ఉంటుందేమోలే అని చెప్పేసి. బట్ నీ మహిమకు ఆయన కారణముగా ఈ సంవత్సరం మారబోతున్నాడు దేవుడు. సంతోషమేనా? ఆనందమేనా? చదవమ్మా, కంటిన్యూ చేయమ్మా. ఇదే యెహోవా వాక్కు. అబ్బా, ఏంటంట? ఇదే యెహోవా వాక్కు. పక్కన చెప్పు, నా మహిమకు ఆయన కారణముగా ఉండబోతున్నాడు. ఇదే యెహోవా వాక్కు అని చెప్పు. ఇదే యెహోవా వాక్కు మహిమకు కారణముగా ఉండబోతున్నాడు. దిస్ ఇస్ వాట్ దేవుడు నాతో మాట్లాడిన మాట. అందుకే అదే ప్రవచన వాక్కుగా పెట్టాను. మన ప్రవచన వాక్కు ఏంటంటే ఇయర్ ఆఫ్ గ్లోరీ అని పెట్టి కింద పెట్టాను, జకర్యా 2:5 అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడిన మాట. ఆ తర్వాత వచ్చిన చదవమ్మా. ఉత్తర దేశములో ఉన్నవారులారా, ఉత్తర దేశములో ఉన్నవారులారా, తప్పించుకొని రండి. తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా. అబ్బా, ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, ఇంతక పై వచ్చినాలేమో విస్తారం అనేది జనములు, పశువుల గురించి మాట్లాడాడు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడంటే ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా. ఎంతమంది ఉన్నారు తెలుసా ఆ టైంలో? జకర్యా టైంలో మిగిలిన శేషము మహా అయితే తిప్పి కొడితే ఇజ్రాయెల్ దేశంలో 10,000 మంది లేరు. దేశంలో 10,000 మంది లేరు. ఎందుకు? చాలామందిని హతమార్చేస్తారు. బబులోనీయులు చాలామందిని చెరపట్టుకుని వెళ్ళిపోయారు. గట్టిగా మాట్లాడితే ఇజ్రాయెల్ దేశంలో దేవుడి వాక్యము మాట్లాడుతున్నప్పుడు 10,000 మంది కూడా ఉండుండరేమో. బట్ దేవుడు ఏమంటున్నాడంటే ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను వ్యాపింపచేస్తున్నాను. నేను చెప్తున్నానమ్మా, నీ కీర్తి ఈ సంవత్సరము దేవుడు వ్యాపింప చేయబోతున్నాడంట. నేనైతే కమాన్, ఆకాశపు 4 వాయువులంత విశాలముగా. బా, అంతగా నా పేరు తెలియటం నేనేం చేస్తున్నాను పాస్టర్? నువ్వేం చేస్తున్నావు ప్రభువుకు తెలుసు, నువ్వేం చేస్తున్నావు నాకు తెలీదు. కానీ నాకు ఒకటి మాత్రం తెలుసు, ఆయన వ్యాపింప చేస్తానంటే వ్యాపింప చేస్తాడు. ఎట్లా చేస్తాడో తెలీదు, ఏమి చేస్తాడో తెలీదు, ఎటువైపు వెళ్తాడో తెలీదు. బట్ ఆయన చెప్పిన మాట ఆయన నెరవేర్చే దేవుడు అంట. నేనైతే రాత్రి ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా వ్యాపింప చేస్తానంటున్నాడు. అంటే ఏమంటాడంటే ఉత్తర దేశంలో ఉన్న వారులారా తప్పించుకొని రండి. అంటే బబులోనులో ఉన్న ఆ బానిసలుగా ఉన్నారు చూసావా ఇజ్రాయేల్ ప్రజలు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. తప్పించుకొని రండి, కమ్ ఎస్కేప్ అవ్వండి అక్కడి నుంచి. చూడండి, అక్కడ దేవుడు ఏమంటా అంటే నేను వచ్చి మిమ్మల్ని విడిపిస్తానంటంలో ఏమంటున్నాడు? మీరే తప్పించుకొని అంటున్నాడు. నేను చెప్తున్నానమ్మా, ఇక్కడ ఒక ఆజ్ఞ ఉన్నది, ఇక్కడ ఒక వాగ్దానం ఉన్నది. తప్పించుకుని రండి అనేది ఆజ్ఞ, తప్పించుకుని వస్తే వ్యాపింపజేస్తాననేది వాగ్దానము. నేను చెప్తున్నానమ్మా, నీ జీవితంలో ఉన్న కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఎంత అడిగినా ఇన్ని సంవత్సరాలు మార్పు చూడలేదు. కారణం ఏంటి తెలుసా? అది దేవుడు చేయడు, నువ్వే దానిలోంచి బయటికి రావాల్సింది అంతే. నువ్వు అందులోంచి బయటికి వస్తే అప్పుడు దేవుడు నిన్ను వ్యాపింపజేయడం స్టార్ట్ చేస్తాడు. ఉత్తర దేశంలో ఉన్న వారులారా తప్పించుకొని రండి. ఆ మాట వినగానే ఆల్రెడీ చంపేశారు ఎవరు? బబులోనీయులు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ తప్పించుకొని వస్తుంటే సడన్గా ఎదురుపడ్డా అనుకున్న సైనికులకి ఏమవుతారు? మరలా. నేను చెప్తున్నానమ్మా, తప్పించుకొని రమ్మన్నాడు కాబట్టి ఆయన మాటకు లోబడి నువ్వు ధైర్యంతో నువ్వు తప్పించుకొని వస్తే, నేను చెప్తున్నానమ్మా, నీవు ఆయన మాటను నెరవేరిస్తే ఆయన తన మాటను నెరవేరుస్తాడు నీ జీవితంలో. నీకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటో తెలుసా?
ఈ రాత్రి కాలం నేను మాట్లాడుతున్నానమ్మా, దేవుడు నీకు ఇస్తున్న ఆజ్ఞ ఏమిటంటే నీ జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మార్పు జరగాలని గడిచిన సంవత్సరం అంతా నువ్వు ప్రార్థన చేసావు. ఏ విషయాల్లో అయితే మార్పు జరగలేదో గుర్తుపెట్టుకో, అది దేవుడు చేయాల్సిన మార్పు కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు గుర్తుపెట్టుకోవాలి. నువ్వే ఇంత ప్రార్థన చేస్తున్నావు కానీ అందులో మార్పు లేదంటే ఏంటి అర్థము? ఆ విషయాల్లో నువ్వే మార్పును తీసుకొని రావాలి. ఆ విషయంలో ఏం చేయాలి? నువ్వే మార్పు అంటే నువ్వే కొన్ని విషయాల్లో మార్పును కలగజేస్తే దేవుడు నువ్వు వేసిన ఒక్క అడుగు ఆయన చూస్తాడు, మిగతా 99 అడుగులు ఆయన వేస్తాడు నీ పక్షముగా. ఆమేన్, ఆమేన్. సో 4వది విస్తరింపు, వ్యాపించబడటము, 5వ ఆశీర్వాదము. ఆ తర్వాత వచ్చిన చదవమ్మా. బబులోను దేశములో నివాసివగు సీయోను, అతడు నుండి తప్పించుకొని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు. తీసేయ్. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. నెక్స్ట్ విషయము, దేవుడు ఈ సంవత్సరము చేయబోయిన ఇంకొక కార్యం ఏమిటి తెలుసా? మీ శత్రువులకు ఆయన శత్రువుగా మారబోతున్నాడంట. నేనైతే మిమ్మల్ని ముట్టినవాడు, మరలా చదువుతావా మాట 8వ వచనము, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి మిమ్మల్ని ముట్టుకునేవాడు ద్వేషముతోటి. ముట్టుకోవడం అంటే ఏంటమ్మా? మామూలుగా ముట్టుకోవడం అట్లా. బట్ ఇది ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది. ఎందుకంటే ముట్టుకోవడం గురించి ఎందుకు మాట్లాడుతానంటే, నేను ఇక్కడ మంచి హృదయంతోటి మంచి మనసాక్షితోటి ఇక్కడ యెహోషువను ముట్టుకున్నాను. కానీ ఇదే యెహోషువని కొంతమంది ఎట్లా ముట్టుకొని ఉంటారు తెలుసా? లోపల కుట్ర పెట్టుకొని, లోపల ద్వేషం పెట్టుకొని, లోపల ఏదో రకంగా ఇతనికి హాని చేయాలని చెప్పేసి ఆ ద్వేషం పెట్టుకొని ముట్టుకున్నారు, హ్యాండ్ షేక్ ఇచ్చారు. నేను చెప్తున్నానమ్మా, మిమ్మల్ని ముట్టినవాడు అంటే ద్వేషముతోటి, కుట్రతోటి, కలహముతోటి, ఇంకొక మాటలో చెప్పాలంటే అపవాది యొక్క ఇచ్ఛతోటి మిమ్మల్ని ఎవరైతే ఈ సంవత్సరాలు ముట్టారో, ఇన్ని సంవత్సరాలు ముట్టారో, ఈ సంవత్సరము దేవుడు వారికి శత్రువుగా మారబోతున్నాడంట. నేనైతే హల్లెలూయా, హల్లెలూయా. సో 6వ విషయము, 6వ పాయింటేనా? సో 6వ విషయం ఏంటంటే తీర్పు. 6th పాయింట్, దేవుని మహిమ నీ మీదకు వస్తే తీర్పు జరగబోతుంది. ఏంటి ఆ తీర్పు అంటే? నీ శత్రువుల మీద దేవుడు తన తీర్పును విడుదల చేయబోతున్నాడు. సో నెంబర్ 1, ఆయన మహిమ నీ మీదకు వస్తే దేవుని దర్శనాలు నువ్వు పొందుకుంటావు. నెంబర్ 2, ఆయన మహిమ నీ మీదకు వస్తే నీవు విస్తరించబడతా ఉంటావు. నెంబర్ 3, ఆయన మహిమ నీ మీదకు వస్తే నీవు కాపాడబడతావు. నెంబర్ 4, ఆయన మహిమ నీ మీదకు వస్తే నీవు తిరిగి పునరుద్ధరించబడతావు. నెంబర్ 5, ఆయన మహిమ నీ మీదకు వస్తే నువ్వు వ్యాపించబడతావు. నెంబర్ 6, ఆయన మహిమ నీ మీదకు వస్తే నీ శత్రువులకు తీర్పును దేవుడు విడుదల చేస్తా అంటున్నాడు. అంటే ఏం చేస్తాడు తెలుసు? ఈ సంవత్సరము 9వ వచనం చదవమ్మా. నేను నా చేతిని వారి మీద ఆడించగా ఏం చేస్తా అంటే ఆడిస్తాడంట. చెయ్యిని ఇట్లా, జస్ట్ చెయ్యిని ఇట్లా ఆడిస్తాడంట. అందరు ఇట్లా ఆడించండి ఒకసారి. నువ్వు ఆడిస్తే ఏం జరగలా, కానీ ఈ రాత్రి నీ పక్షంగా దేవుడు ఆడిస్తా అంటున్నాడు. అసలు చూసారమ్మా, సింహాసనం మీద కూర్చున్న ఆయనకి నీ కోసం చెయ్యి ఆడించాల్సిన అవసరం ఏంటమ్మా? దేవుడు ఏమన్నాడు? నేను చెయ్యి ఆడిస్తా చాలు, నేను సింహాసనం దిగి రావాల్సిన పని లేదు, నేను చెయ్యి ఇట్లా ఆడిస్తా. వా, నేను చదవమ్మా, మాట చదవమ్మా. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. వారు తమ దాసులకు ఏమవుతారంట? దోపుడు సొమ్మగుదురు. వారికంటే క్రింద వారికి వీళ్ళు క్రింద వారైపోతారంట. నేనైతే అంటే నీ శత్రువుల యొక్క స్థితి ఈ సంవత్సరము దిగజారిపోతున్నది, నీ స్థితి ఈ సంవత్సరము అభివృద్ధి చెందబోతున్నది అంట. నేనైతే నా ప్రార్థన, మీ అందరి కొరకైనా నా ప్రార్థన ఏంటో తెలుసా? మిమ్మల్ని చూచిన నవ్విన వారి అందరి ఆదాయాలు తగ్గిపోనుగాక, మీ ఆదాయాలు పెరిగిపోనుగాక. అమ్మో పాస్టర్ గారు, అమ్మో మీకు తెలుసా మనం శత్రువుని సైతం ప్రేమించాలి, కుడి చేయి కొడితే దాన్ని ఏంటది? నువ్వేమో, నేను కాదు, నా దేవుడు అట్లాంటివాడు కాదు. నేను నా కనులార భక్తిహీనుల యొక్క పతనాన్ని చూస్తానన్నాడు దేవుడు.
నా శత్రువుల యొక్క దవడలను నా కళ్ళ ముందే రాలగొడతా అన్నాడు దేవుడు. నేను ఆ వచనాలు పట్టుకుంటా, నువ్వేం పట్టుకుంటా నీ ఇష్టం, నీకు వదిలేస్తున్నా. నీవు ఆశీర్వదించబడతావు, నీ శత్రువులు వాళ్ళ దాసులకు దోపుడు సొమ్ము, అంటే వాళ్ళ యొక్క స్థితి కింద పడిపోతుంది. దేవుడిదే చేయబోతున్నాడమ్మా. తీర్పు ఈ విధంగా విడుదలవుతుంది. నువ్వు అనుకున్నావేమో, ఏంటి అసలు దేవుడు ఏం చేశాడు, వాడు అంత మాట అన్నాడు, ఈమెంత మాట అంది, వాళ్ళు అలా చూస్తున్నారు, వీళ్ళు ఇలా చూశారు, అసలు దేవుడు మా పక్షంగా ఉన్నాడా అని ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రశ్న వేసావేమో. గుర్తుపెట్టుకో, ఈ సంవత్సరం దేవుడు కనపడబోతున్నాడు నీ జీవితంలో అంట. నేనైతే ఏ విధంగా కనపడతాడంటే, ఇదిగో నీ యొక్క స్థితి పెరగబోతున్నది, నీ శత్రువుల యొక్క స్థితి తగ్గబోతున్నదంట. నేనైతే హల్లెలూయా. మరలా 2 వచనాలు చదవమ్మా, 8, 9 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి, తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మల్ని దోచుకునిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అబ్బా, మిమ్మల్ని దోచుకున్నారంట, మిమ్మల్ని దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ముగుదురు. ఆయన చేతిని ఆడించగా చూసారా, అంటే అమ్మ నిన్ను చూచి నవ్విన వారి యొక్క స్థితి ఎంత వీక్ అంటే, దేవుడు జస్ట్ ఇట్లా చేయి ఆడిస్తే చాలమ్మా, ఒక్కటి చాలు అంతే. దేవుడు మాట కూడా అనవసరం, ఇట్లా ఆడిస్తే చాలు. అందరు ఇట్లా ఆడిస్తుండే ఒకసారి. నువ్వు ఇక్కడ ఆడిస్తుంటే శత్రు స్థావరాల్లో గలిబిలు స్టార్ట్ అవ్వాలి. నువ్వు ఇక్కడ ఆడిస్తుంటే నిద్రపోతున్న నీ శత్రువులు సడన్గా ఉలికిపడాలి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఏంటి నిద్ర పట్టడం లేదేంటి అనుకోవాలా. ఏం జరుగుతుందంటే, రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో కొంతమంది చేతులు ఆడిస్తున్నారు అంతే. మీకు వ్యతిరేకంగా ఉన్న వారికి నిద్ర లేని రాత్రులు దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంతే. ఎస్ అమ్మా, నేను చెప్తున్నామ్మా, నువ్వు అనుకున్నావేమో ఇన్ని సంవత్సరాలు నేను కన్నీరు కారుస్తుంటే ప్రభు ఏమయ్యాడు, నేను నష్టపోతుంటే ప్రభు ఏమయ్యాడు, నేను ఈ విధంగా అవమానపడుతుంటే ప్రభు ఏమయ్యాడు, నేను ఈ విధంగా ఆర్థికంగా చితికిపోతుంటే ప్రభు ఏమయ్యాడు, నువ్వు ఇన్ని ప్రశ్నలతో ఉన్నావు. బట్ 2024 నీ ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబులు ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ చదువమ్మా, 11, 12 వచనాలు చదువు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి, నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. మరియు తనకు స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారమ్మా. నేను చెప్తున్నానమ్మా, మరొక విషయం దేవుడు 2024లో ఏం చేయబోతున్నాడంటే, యు విల్ మీట్ యువర్ డెస్టినీ హెల్పర్. నీవు నీ గమ్యానికి నిన్ను నడిపించే సహాయకులను ఈ సంవత్సరం నువ్వు కలబోతున్నావు. ఏ న్యూ రిలేషన్షిప్స్, ఏ న్యూ కనెక్షన్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితం మీద నూతనమైన సహవాసాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, నూతనమైన పరిచయాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకో తెలుసా, ఈ నూతనమైన పరిచయాలు, ఈ నూతన సహవాసాలు నిన్ను నీ గమ్యంలోనికి తీసుకుని వెళ్తాయి. అర్థమవుతుందా మీకు ఆ మాట మరలా చదువుమా. నేను మీ యొద్దకు, చదువు మాట. ఆ దినమున అన్యజనులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడు. నేను 2 weeks బ్యాక్ నేను మాట్లాడాను నేను ఈ విషయం గురించి, డెస్టినీ హెల్పర్స్. అమ్మ నేను చెప్తున్నానమ్మా, దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుడే నా పక్షంగా ఉంటాడు, ఇలాంటి మిత్తండ యారగెంట్ జవాబులు చెప్పమాకండమ్మా. నేను చెప్తున్నానమ్మా, పోయినసారి చెప్పిన 2 weeks బ్యాక్ నేను చెప్పిన మాట మరలా చెప్తున్నాను. నువ్వు ఎంత కృప కలిగి ఉన్నప్పటికీ, నీ మీద ఎంత కనికరం ఉన్నప్పటికీ, స్టిల్ నీకు మనుషుడి యొక్క సహాయం కావాల్సిందే. ఆ రోజున యోసేపు అత్యంత కృప కలిగి ఉన్నాడు. ఏంటి అతని మీద ఉన్న కృప? మర్చిపోయిన కళను గుర్తు చేయగలడు, ఆ కళ యొక్క భావము చెప్పగలడు. కానీ ఆ కృప అతన్ని చెరసాల నుంచి బయటికి తీసుకుని రాలేదు.
ఎందుకంటే అతన్ని చెరసాల నుంచి బయటకు తీసుకుని వచ్చింది ఎవరో తెలుసా? రాజు దగ్గర ఒక వ్యక్తి ఇతను గురించి సిఫార్సు చేశాడు. నేను అదే చెప్తున్నానమ్మా, యువర్ గిఫ్ట్ మాత్రమే సరిపోదు, నీ యొక్క వరము, నీ మీద ఉన్న దేవుని దయ మాత్రమే సరిపోదు. నీకు ఒక వ్యక్తి సహాయం ఖచ్చితంగా కావాలి. నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే, నీ జీవితంలో ఇంకొక స్థాయిలోకి నువ్వు వెళ్ళాలంటే మనుషుల యొక్క సహాయము ఖచ్చితంగా కావాలి. అండ్ ఈ సంవత్సరం నేను చెప్తున్నానమ్మా, నీవు అటువంటి వ్యక్తులను నువ్వు కలుసుకోబోతున్నావు. ఇది కూడా ఒక దేవుని కృప నీ పట్ల అంటాను నేనైతే. రూతు దేవుని యొక్క వంశంలో చేరాలంటే బోయాజు కావాలి, ఇంకెవరు కావాలి? నయోమి కావాలి. రూతు దగ్గరికి ఎవరు వెళ్ళారమ్మా? దేవుడు వెళ్ళలేదు రూతు దగ్గరికి. ఏ దైవజనుడు వెళ్ళలేదు. ఏలియా వెళ్ళాడా? లేదు. ఎలీషా వెళ్ళాడా? లేదు. ఏ యాజకుడైనా వెళ్ళాడా? లేదు. ఎవరు వెళ్ళారు రూతు దగ్గరికి? నయోమి అనే ఒక స్త్రీ వెళ్ళింది. ఆ తర్వాత బోయాజు అనే వ్యక్తి. ఈ ఇద్దరు వ్యక్తులు ఆమె జీవితంలో కలిగి ఉన్నారు. ఓర్ప ఎందుకు దేవుని యొక్క వంశంలోకి చేరలేదంటే, ఈ దేవుని సహవాసాన్ని ఈమె తెంచుకొని బయటికి వెళ్ళిపోయింది. ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోయింది. కానీ నయోమిని ముద్దు పెట్టుకొని అంటుకొని ఉన్నది ఈ రూతు. ప్రతిగా ఏమైంది? దేవుని యొక్క వంశంలో చేరింది ఆమె. నేను అదే అంటున్నానమ్మా, మనకి ఎంత కృపన్నా, మనకి ఎంత కనికరం ఉన్నా, మన పైన ఎన్ని వాగ్దానాలున్నా, నేను చెప్తున్నానమ్మా, మనుషులతోటి సరిగ్గా మెలగాలి మనం. మీకు అర్థమవుతుంది నా మాటలు. ఏ వ్యక్తిని చిన్నచూపు చూడమాకండి అమ్మా, ఏ వ్యక్తిని చిన్నచూపు చూడమాకండి. ఏ వ్యక్తి కూడా ఈడు నా జీవితంలో అవసరం లేదు, ఈమె నా జీవితంలో అవసరం లేదు అనుకోమాకండి. నేను చెప్పనా, మీకు ఒక విషయం చెప్పనా, దేవుని రాకడ వరకు మారనిదంటే ఏదైనా ఉన్నదంటే అది నువ్వు మనుషులతో బ్రతకటం. అర్థమైందా? దేవుని రాకడ వరకు మారంది ఏంటమ్మా? నువ్వు మనుషులతో బ్రతుకుండటమే. ఆ మనుషులతోనే వైరం పెట్టుకుంటే ఎట్లా? ఆ మనుషులతోనే గొడవలు పెట్టుకుంటే ఎట్లా? ఆ మనుషులతో వ్యతిరేకంగా మాట్లాడితే ఎట్లా? ఈ సంవత్సరము నేను చెప్తున్నానమ్మా, ఇటువంటి ఈ మనుషులతోటి కలహాలు పెట్టుకోవటం, మనుషుల్ని వద్దనుకోవటం, మనుషుల్ని కట్ చేసుకోవటం, ఈ యొక్క అలవాటు స్వభావం ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నానమ్మా, ఈ స్వభావాన్ని రాత్రి ఇక్కడే విడిచిపెట్టేసే. ఎందుకంటే 2024 నీ జీవితంలో క్రొత్త కనెక్షన్స్ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. వాళ్ళు నీ జీవితాన్ని ఇంకొక స్థాయిలోకి తీసుకుని వెళ్ళటానికి దేవుని ద్వారా పంపబడిన సేవకులు, సహాయకులు. నీవు వారితో నీ స్వభావము మార్చుకోకుండా మెలిగితే ఏమవుతుంది? వారు నీ జీవితం నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజున యోసేపు చూడనమ్మా, చాలా జాగ్రత్తగా ఉంది. యోసేపు గురించి ఒక వ్యక్తి సిఫార్సు చేశాడు. అయ్యా, చెరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కలల భావం చెప్పగలడు, ఖచ్చితంగా ఈ కల భావం అతనికి తెలిసి ఉంటుందంటే యోసేపు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు? రాజు దగ్గర నుంచి నాకు కబురు వచ్చింది అని చెప్పేసేసి తనకు నచ్చినట్టుగా తను వెళ్ళలా. రాజుకి ఎట్లా అంగీకారం ఉంటాడు అట్లా వెళ్ళాడు. చెరసాల్లో ఉన్నాడు, గెడ్డము చేసుకున్నాడు. ఇతడు హెబ్రీయుడు, హెబ్రీ భాష మాట్లాడితే ఐగుప్తులు ఒప్పుకోరు. ఐగుప్తు రాజు కోసము ఐగుప్తు భాష నేర్చుకున్నాడు, క్షవరము చేసుకున్నాడు. రాజు దగ్గర ఎవరు గోనిపట్ట కట్టుకోకూడదు, రాజు దగ్గర ఎవరు మలినమైన వస్త్రాలు వేసుకుని రాకూడదు. నూతనమైన వస్త్రాలు ధరించుకొని ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిగా రాజు దగ్గర నిలబడ్డాడు. నేను అదే అంటున్నానమ్మా, చాలామందికి తెలియదు. మనుషులతోటి వాళ్ళ స్థాయి కన్నా పెద్దవాళ్ళని కలుస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలో తెలియదు వీళ్ళకి. ఎట్లా పడితే అట్లా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటారు. నేను చెప్తున్నానమ్మా, దాని వలన నీకు సహాయముగా ఉండటానికి నీ జీవితంలోకి వచ్చిన వాడు నీ యొక్క అటైర్ చూసి, లేదంటే నీ యొక్క స్వభావము, విధానము చూసి వెనక్కి వెళ్ళిపోతాడు. సహాయము చేద్దామన్నవాడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ రోజున యోసేపు క్షవరము చేసుకోకుండా ఆ చెరసాలలో ఉన్న బట్టలతోటే, లేదంటే ఆ హెబ్రీ భాషతోటే రాజు దగ్గరికి వెళ్ళి నిలబడుంటే రాజు కల కాదు కదా, అసలు లోపల కూడా రానిచ్చేవాడు కాదు, వెళ్ళిపోండి అనేవాడు. ఇంకా చెప్పాలంటే ఉరిశిక్ష వేయండి అంటాడు. ఎందుకంటే రాజు దగ్గరికి ఎట్లా పడితే అట్లా రాకూడదమ్మా. నేను ఒక మాట చెప్పనమ్మా, దేవుడు హృదయాన్ని చూస్తాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారట. నేనైతే మీకు అర్థమవుతుంది నా మాటలు. దేవుడికి నీ అటైర్తో సంబంధం లేదు, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నో డౌట్. కానీ మనుషులు నీ పై రూపాన్ని చూస్తారు, మనుషులు నీ మాట్లాడే విధానం చూస్తారు. దట్స్ వై నేను నా దైవజనుని కలవడానికి వెళ్ళినప్పుడు నేను చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో కూడా నా యొక్క మాట కానీ, నా యొక్క బిహేవియర్ కానీ, లేదంటే కనీసం నా వస్త్రము కూడా అతనికి అసౌకర్యంగా ఉండకూడదని చెప్పేసి చాలా జాగ్రత్తగా వెళ్తాను నేను. ఎందుకంటే నేను కలుస్తుంది ఎవరో తెలుసా?
నా డెస్టినీ హెల్పర్ నేను కలుస్తున్నాను, నా గమ్యానికి నన్ను నడిపించే సహాయకుని నేను కలుస్తున్నాను. అటువంటి వ్యక్తి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలి నేను. ఎందుకంటే ఎక్కడో ఒకవేళ మనసులోనో తలంపుల్లోనో అతనికి నా మీద ఒక చిన్న పొరపాటు ఏర్పడింది అనుకున్నా, అతడు ఏ సహాయం అయితే నాకు చేయాలో ఆ సహాయం చేయకుండా అతను ఆగిపోతాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? చాలా చాలా స్పష్టంగా చెప్తున్నామా, 2024 మీరు మీ డెస్టినీ హెల్పర్స్ని, మీ గమ్యమునకు సహాయపడే సహాయకులను మీరు కలవబోతున్నారు. కాబట్టి జాగ్రత్త. వాళ్ళు నాకొద్దు, వీళ్ళు నాకొద్దు, వాడు అట్లా అంటాడు, వీడు ఎట్లా అంటాడు, ఆమె ఎట్లాంటిది, ఈమె ఎట్లాంటిది. జాగ్రత్త. ఒకవేళ నువ్వు మాట్లాడుతున్న మాటలు నీకు తెలియకుండా నీ జీవితంలో నీకు సహాయపడటానికి దేవుడి చేత పంపబడిన వ్యక్తి అయితే, ఆ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నట్లయితే ఆ వ్యక్తి మీద ఉన్న దేవుని ఆత్మ ఎందుకు సహిస్తుంది? మోషే ఇజ్రాయిలీలందరికీ డెస్టినీ హెల్పర్గా వచ్చాడు, వాళ్ళందరికీ విడుదల ఇవ్వడానికి వచ్చారు. కానీ ఆ ఇజ్రాయిల్ ప్రజలు మోషేతో ఎట్లా మెలిగారు? అతని మీద సనిగారు, అతని మీద తిరుగుబాటు చేశారు, అతనికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎన్ని పర్యాయాలు మోషే వాళ్ళ పట్ల బాధపడ్డాడు అర్థం చేసుకోండి. అందరూ మోషేలాగా ఉండరమ్మా, చివరి వరకు మీతో ఎట్లా కొట్లా నెట్టుకొని వెళ్ళాలని చెప్పేసి. దెర్ విల్ బి సమ్ పీపుల్, కొంతమంది ఉంటారు, ఏలియా లాంటి వాళ్ళు ఉంటారు. ఏలియా ఏం చేశారు, ఒకనొక దినమున తను నడుచుకుంటూ వెళ్తుంటే పసిపిల్లలు చూసి బోడివాడా అంటే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఈ పిల్లలందరూ చనిపోవాలని చెప్పి అన్నాడు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి మోసెస్. అంత తిరుగుబాటు చేసిన ఇజ్రాయేలు ప్రజల్ని తన హక్కును చేర్చుకున్న మోషే ప్రవక్తే తన మీద వ్యతిరేకంగా మాట్లాడిన పసిపిల్లల్ని హతమార్చిన ఏలియా కూడా ప్రవక్తే. చాలా చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, మీలో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏ వ్యక్తితో కూడా ఈ సంవత్సరము మీరు వ్యతిరేకతను కలిగి ఉండమాకండి. మరి ముఖ్యంగా ఈ సంవత్సరము నూతనమైన పరిచయాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ పరిచయాలు వాళ్ళని కళ్ళకి చాలా సాదాసీదిగా ఉండొచ్చు, నార్మల్గా కనపడి ఉంటారేమో. మోషేని చూసి ఏమనుకున్నారు, నత్తివాడు అసలు సరిగ్గా వాక్యమే మాట్లాడలేనుడు, ఇతనేంటి మమ్మల్ని విడిపించేది అని అనుకున్నారు లేదా? నువ్వు కూడా కొంతమంది బలహీనులను కలవబోతున్నావు, నత్తి లాంటి వాళ్ళని కలవబోతున్నావేమో. లేదంటే బాగా నీకంటే దీనాతి దీనముగా ఉన్న వాళ్ళని కలవబోతున్నావేమో. ఇతను అయి ఉండడేమో అనుకుంటున్నావేమో, ఏమో నీకు తెలీదు. అతను అయి ఉంటే ద రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, బిహేవ్ వైజ్లీ విత్ ద పీపుల్. మనుషులతోటి చాలా క్రమశిక్షణగా క్రమబద్ధంగా మెలగండి అంట నేనైతే 2024లో. ఎందుకంటే నువ్వు వ్యక్తిని కోల్పోవు, ఆ వ్యక్తి మీద ఉన్న కృపను కోల్పోతాను. ఒక వచనం చూపిస్తాను చూడమ్మా, దినవృత్తాంతములు వెళ్ళండమ్మా, ఇదిలాగా పెట్టేసేసి. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 17వ వచనము. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ నెంబర్ 12 వర్స్ నెంబర్ 17. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 17వ వచన భాగం అందరం జాగ్రత్తగా చదువుదామా. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లా నేను మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై. చూసారా ఏం కలిగారంట? మీరు ఏం కలగాలంట? సమాధానం. అందరు చెప్పండి ఆ మాట. వెనకున్న వాళ్ళు బిగ్గరగా చెప్తారా? అసలు సమాధానం లేకుండా చెప్తున్నారు. ఇంకొంచెం బిగ్గరగా, మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చిన ఎడల నా హృదయము మీతో అతికి ఉండును. దావీదు తనకు సహాయము చేయటానికి వచ్చిన సైన్యంతో మాట్లాడుతున్నారు. మీలో గనక సమాధానం ఉంటే, అంటే సమాధానం అనే ఆత్మ, శాంతి అన్న ఆత్మ, మంచితనం అనే ఆత్మ మీరు కలిగి ఉంటే ఏమిటంట, నా హృదయము మీతో అతికి ఉండును. అదే మీలో కనుక అసమాధానపు ఆత్మ ఉంటే దావీదు ఏం చెప్తున్నంటే నిరభ్యంతరంగా నేను మీతో కలిసి ఉండలేను, మనం కలిసి ప్రయాణం చేయాలని అంటున్నాడు. నేను అదే చెప్తున్నానమ్మా, ఈ సంవత్సరం కొత్త మందిని నూతనమైన వ్యక్తులను కలవబోతున్నాగా, సమాధానము నీలో కలిగి ఉండు. ఎందుకంటే ఆ వ్యక్తులు నీలో అసమాధానమును కనుక చూస్తే, లేదంటే ఆ వ్యక్తి మీద ఉన్న ఆత్మ నీలో అసమాధానమును కనుక గుర్తిస్తే,
ఆ వ్యక్తి నీవు కలిసి ఉండలేవు, ఆ సహవాసం బ్రేక్ అవుతుంది. దానివల్ల నువ్వు మనిషిని కోల్పోవు, కానీ ఆ మనిషి నీకు చేసే సహాయాన్ని నువ్వు కోల్పోతావు. అర్థమైందా మీకు ఆ మాట? మరలా చదవమ్మా. మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చి ఉన్నాడలా నా హృదయము మీతో అతికి ఉండును. చూసారా, నా హృదయం. నేను చెప్తున్నామ్మా, మీ డెస్టినీ హెల్పర్స్ని మీరు కలిసినప్పుడు, నీ గమ్యానికి సహాయపడేవాళ్ళు, నిన్ను నీ జీవితంలో పైకి లేవనెత్తేవాళ్ళు, నిన్ను ముందుకు నెట్టేవాళ్ళని నువ్వు కలుసుకున్నప్పుడు, నేను చెప్తున్నానమ్మా, మేక్ షూర్ నీ హృదయం వారితో అతికి ఉండేటట్టుగా చేసుకో. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబుల్, అది నీ బాధ్యత. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దట్ యువర్ హార్ట్ అండ్ హిస్ హార్ట్ షుడ్ బి యునైటెడ్. నీ హృదయము ఆ వ్యక్తి హృదయము కలవటం అనేది అది నువ్వు చేయాల్సిన పని. ఒకవేళ నీలో అసమాధానము అనేది ఉంటే, నీ యొద్దకు సహాయముగా పంపబడిన వ్యక్తి మీద ఉన్న దేవుని ఆత్మ అది గుర్తిస్తే, ఆ వ్యక్తి నీ జీవితంలోంచి వైదొలుగుతాడు. వాట్ విల్ హ్యాపెన్? నీవు నీ సహాయాన్ని కోల్పోతావు. నువ్వు ఎందుకు ఇంతసేపు ఈ ఒక్క మాట నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మీరందరూ 2024లో మీ జీవితంలో మరొక స్థాయిలోకి వెళ్ళబోతున్నారు. మీరు మహిమ మీ మీదకి రావటంతో మీరు పొందుకునే మరొక దీవెన ఏంటంటే, నూతనమైన పరిచయాల్ని దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని మీ స్థితిలోంచి పైకి లేవనెత్తుతాడు ఈ సంవత్సరము. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరము మనుషులతోటి నువ్వు మసులుకునే విధానము. ఇదే అధ్యాయంలో ఇంకొక వచనం చూపిస్తాను చూడండమ్మా. 22వ వచనం చదవమ్మా. 12వ అధ్యాయం 22వ వచనం. మొదటి దినవృత్తాంతములు 12:22. మరలా చదవమ్మా. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. చూసారా, దావీదు దండు. 11వ అధ్యాయంలో దావీదు ఒంటరివాడు, కానీ 12వ అధ్యాయంలో దావీదుకి సైన్యం ఏర్పడింది. ఆ దావీదు సైన్యము దేవుని సైన్యము వలె మహాసైన్యం అగునట్లు ప్రతి దినము అతనికి సహాయము చేసే డెస్టినీ హెల్పర్స్ అతని దగ్గరకు వస్తున్నారంట. ప్రతి దినము వస్తున్నారంట. ప్రతి దినం వచ్చి దావీదుని బలపరుస్తున్నారు. దావీదు సైన్యము దేవుని సైన్యంలాగా విస్తరించబడటం కోసం. అదే విధంగా నేను కూడా చెప్తున్నా అమ్మా, మిమ్మల్ని కొంతమంది కలవబోతున్నారు, లేదా మీరు కొంతమందిని కలవబోతున్నారు. జాగ్రత్త. వారు మీ గమ్యమునికి మరికొంత మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి దేవుని చేత పంపబడిన వ్యక్తులు. ఇదే అధ్యాయంలో 33వ వచనం చదవమా. జబూలూనీయులలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పు గలవారును మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారు 50,000 మంది. మనస్సునందు పొరపు లేకుండా ఉండాలంట. నా మాటలు అర్థమవుతున్నాయా? మీలో సమాధానం ఉండాలి, మీలో మీ మనసులో పొరపచ్చలు అనేవి లేకుండా ఉండాలంటున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు కలవబోతున్న వ్యక్తులు సామాన్యమైన వ్యక్తులు కాదు, డెస్టినీ హెల్పర్స్. నీ గమ్యంలోనికి మిమ్మల్ని నడిపించే సహాయకులను కలవబోతున్నావు నువ్వు. ఆల్రెడీ కొంతమంది కలిసే ఉంటారు ఈ పాటికి. దేవుడి మాట ఏంటంటే, మనసులో పొరపు లేకుండా, మనసులో సమాధానం కలిగి వారితో మెసులుకో. వారి మీద ఉన్న కృప నీకు ఉపయోగపడుతుంది. నువ్వు పైకి లేవనెత్తబడబోతావు ఈ సంవత్సరంలో. అండ్ లాస్ట్ థింగ్, దీంతో నేను ముగించేసేస్తాను. ఇప్పటివరకు ఎన్ని పాయింట్స్ చెప్పానమ్మా? చెప్తారా? ఒకసారి రివిజన్ చేస్తారా? దేవుని మహిమ నీ మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని దర్శనం పొందుకుంటావు. నెంబర్ 2, నీవు విస్తరించబడతావు. నెంబర్ 3, దేవుడే నీకు కాపుదలగా ఉంటాడు. నెంబర్ 4, నీవు తిరిగి రెస్టోర్ అవుతావు, పునరుద్ధరీకరించబడతావు. నెంబర్ 5, నువ్వు వ్యాపింపు చేయబడతావు. నెంబర్ 6, తీర్పు విడుదలవుతుంది. నెంబర్ 7, నీవు డివైన్ కనెక్షన్స్, డెస్టినీ హెల్పర్స్ని కలుసుకుంటావు.